వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. అంతర్జాతీయ రాజకీయాలు, కఠినమైనటువంటి ఆర్థిక ఆంక్షలు, సాంకేతిక సవాళ్ల మధ్య ఒక దేశం నలిగిపోతే ఏమవుతుంది? ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. ప్రపంచానికి చమురును అందించేటువంటి అతిపెద్ద దేశాల్లో ఒకటైన ఇరాన్ ఇప్పుడు తన సొంత చమురును నిల్వ చేసుకోలేక, అమ్ముకోలేక చివరకు సముద్ర పాలు చేస్తుందన్న వార్తలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. చమురు ఉత్పత్తిని ఆపేస్తే బావులు దెబ్బతింటాయన్న భయం ఒకవైపు, నిల్వ చేసేందుకు ట్యాంకర్లు సరిపోక మరోవైపు ఇరాన్ పడుతున్నటువంటి ఇక్కట్లపైన ప్రత్యేక కథనం. ప్రధానంగా అమెరికా ఆంక్షల ఉచ్చులో చిక్కుకున్నటువంటి ఇరాన్ ప్రస్తుతం పర్యావరణానికి చేటు చేసేటువంటి పనిలో పడింది. నిల్వ చేసేందుకు చోటు లేక, అమ్ముకునేందుకు మార్గం లేక ఏకంగా ముడి చమురును సముద్రంలోకి వదిలేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇక పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఖర్గ్ ద్వీపం ఇరాన్కు అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రం. ఇటీవలే ఈ ప్రాంతానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను పరిశీలించగా సముద్రంపై భారీ స్థాయిలో నల్లటి చమురు మరకలు కనిపించాయి. ఈ చమురు ప్యాచెస్లు కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి కూడా ఉన్నాయి. ట్యాంకర్ ట్రాకర్ వంటి పర్యవేక్షణ సంస్థలు ఈ లీకేజీలను గుర్తించాయి. ఇది కావాలని వదిలేసినట్లుగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం స్టోరేజ్ ఫుల్ అవ్వడమే. అమెరికా విధించినటువంటి ఆర్థిక దిగ్బంధనం వల్ల ఇరాన్ నుంచి ఆయిల్ కొనడానికి ఏ దేశం ముందుకు రావడం లేదు. దీనివల్ల ఎగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పటికే భూమిపై ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంకులు, సముద్రంలో ఉన్నటువంటి భారీ షిప్పులు ఆయిల్తో నిండిపోయాయి. కొత్తగా వచ్చేటువంటి ఆయిల్ను ఎక్కడ దాచాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మరి ఆయిల్ అమ్ముడు పోనప్పుడు ఉత్పత్తిని ఆపేయొచ్చు కదా అనే ప్రశ్న కూడా రావచ్చు. కానీ ఇక్కడే అసలు చిక్కు కూడా ఉంది. చమురు బావుల నుంచి ఉత్పత్తిని ఒక్కసారి నిలిపివేస్తే ఆ బావుల్లో ఒత్తిడి తగ్గిపోతుంది. భవిష్యత్తులో వాటిని మళ్ళీ పునరుద్ధరించడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని, కొన్నిసార్లు అసాధ్యం కూడా. అయితే ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉండాలి, లేదంటే ఆ బావులు శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉంది. అందుకే నిల్వ చేయడానికి చోటు లేకపోయినా ఇరాన్ ఆయిల్ను తీస్తూనే ఉంది. సముద్రంలోకి కూడా క్రూడ్ ఆయిల్ ని వదలడం వల్ల పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని సముద్ర జీవజాలం ప్రమాదంలో పడింది. ఇది కేవలం పర్యావరణానికి జరుగుతున్నటువంటి నష్టం మాత్రమే కాదు, అమెరికా విధిస్తున్నటువంటి ఆర్థిక దిగ్బంధనం ఒక దేశాన్ని ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతుందో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తుంది. మరోవైపు ఇరాన్ వైఖరి సముద్రంలోని చేపలు, ఇతర జీవులు మరణించేటువంటి ప్రమాదం పైన పడింది. దీనివల్ల మత్స్యకారులు ఉపాధి దెబ్బతింటుంది. మరి ముఖ్యంగా చమురు పొర సముద్రం ఉపరితలం పైన ఉండటం వల్ల ఆక్సిజన్ అందక పగడపు దీవులు నశించిపోయేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఇరాన్ అధికారికంగా ఈ వార్తలను ధృవీకరించలేదు. పైప్ లైన్లలో లీకేజీ వల్ల లేదా పాత ట్యాంకర్ల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని కొన్ని వర్గాలు చెబుతున్నప్పటికీ శాటిలైట్ ఆధారంగా మాత్రం భారీ స్థాయిలోనే చమురు సముద్రంలో పాలవుతుందంటూ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు సాంకేతిక కారణాలతో ఇరాన్ తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు అటు అంతర్జాతీయ రాజకీయాల్లో, ఇటు పర్యావరణవేత్తల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా ఆంక్షల ప్రభావం కేవలం ఒక దేశం పైన మాత్రమే కాదు, పరోక్షంగా ప్రపంచ పర్యావరణం పైన కూడా పడుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. మరోవైపు అమెరికా ఆంక్షల ఉచ్చులో ఇరాన్ చిక్కుకుపోవడం, తాజాగా ఆర్థిక దిగ్బంధనం వల్ల ఇరాన్ ఉక్కిరిబుక్కిరవుతున్నటువంటి వైనం, ప్రస్తుతం ఇరాన్ కోల్డ్ స్టోరేజ్ ఫుల్గా ఉండడం, తాజాగా తన సొంత చమురును నిల్వ చేసుకోలేనటువంటి స్థితిలో ఇరాన్ పడిపోవడం, తాజాగా ఇదే చమురును తీసుకుని వెళ్లి సముద్ర పాలు చేస్తున్నటువంటి వార్తలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారుతున్నాయి.